అమ్మవారి పూజ నవరాత్రులుగా చేస్తారు. నవరాత్రులుగా అన్న అర్థాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక నవరాత్రులు అంటే 9 రాత్రులు. నిజానికి 9 రాత్రులు చేయవలసిన ఉపాసన అంటూ ఏమీ ఉండదు. కానీ రాత్రి పూజ చేస్తామా, రాత్రి భజన చేస్తామా, రాత్రి జాగరణ చేస్తానా, కానీ ఇవి ఏమీ చేయము. కానీ నవరాత్రి అంటే వసంత నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, విజయదశమి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు అంటూ ఎప్పుడూ రాత్రి అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు. రాత్రి అనే శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తారు అంటే రాత్రి వేళ ఉన్న వస్తువులు ఉన్నట్టుగా కనబడవు. అది దొంగో తెలీదు, దొంగో తెలీదు, తాడో తెలీదు, పామో తెలీదు. అంటే అజ్ఞానానికి ప్రతీక చీకటి. అంటే చీకటి పోవాలి. చీకటి పోవాలి అంటే 9 రోజులు ఉపాసన ఎందుకు చేయాలి? 9 దాటితే 10 వస్తుంది. 10 అంటే 1 పక్కన 0. దాని